ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టార్లో 4345 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేట్ వేసుకుంటే కేవలం 2068.89 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఇది షేమ్ సార్. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతా ఉంది సార్. 2000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సెక్టార్లో బీసీల డబ్బు మిగిలించుకుంటుందా సార్ ఇప్పటి వరకు? సార్ ఇక మాకు జీవనోపాధి విషయంలో సార్ 70 కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం సార్. గౌడ సోదరులు తాడి చెట్లు ఎక్కుతా ఉంటారు, అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మీదికని జారి పడుతూ ఉంటారు. వాళ్ళకు అసలు ఒక్కసారి ఎక్కిందంటే ఇంటికి బయటికి వెళ్ళిందంటే టాడీ టాపర్ మళ్ళీ ఇంటికి వస్తాడా లేదా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి టాడీ టాపర్లను రక్షించడం కోసం సార్ ఏది మనం ఒకటి కాటమేయ కిట్స్ అని చెప్పి ఆ తర్వాత ఇంకా కొన్ని పెట్టినారు సార్. కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద 70 కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం ఖర్చు పెడతామని, మా గౌడ సోదరుల కోసం ఖర్చు పెడతామని ఇప్పటి వరకు పెట్టింది 19 కోట్లు. స్వయాన మా మంత్రి గారు గౌడ సామాజిక వర్గం నుంచి ఉండి 19 కోట్లు ఖర్చు పెడుతుంటే కాస్త మీ ప్రాణం ఏమనిపించాలి సార్? ఇక సార్ ఇంకొకటి అసిస్టెంట్స్ టు వ్యూవర్స్ సార్, వాళ్ళకు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేషన్ వేసి 168 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఇక 22 బీసీ కోఆపరేషన్స్ అండ్ రాజీవ్ యువ వికాసం కింద సార్, రాజీవ్ యువ వికాసం కింద 4102 కోట్ల రూపాయలు మేము బీసీ యువత కోసం బీసీల కోసం ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి 4102 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి సార్ 13 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు ఉన్నాయి సార్ ఇక్కడ.